రాబోయేది వర్షాకాలం, ఎక్కడికక్కడ చెత్త, గుంతలు, నీళ్లు నిలిచి దోమలు, ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది రేపు. అయితే హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా, ఏ బస్తీలో చూసినా ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా చెత్త కుప్పలుగా చెత్త ఉంది. ఆ చెత్త వల్ల జనాలకు, పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు, రోగాలు వస్తూ ఉన్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీ చెత్తను తొలగించడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇలాంటి చెత్త కుప్పలే దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి చెత్త కుప్పల్ని తొలగించేలాగా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ బస్తీలో ఉండే ప్రజలు, జనాలు అయితే కోరుతా ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాటర్ ఫాలింగ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ నుంచి యాక్చువల్గా తీస్తున్నారు. కానీ టైం ఇంకొకటి ఏంటంటే మన వేసేవాళ్ళు కూడా టైం టేబుల్ ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వేసేస్తున్నారు. మార్నింగ్ తీస్తున్నారు, అదే జరుగుతుంది. ఈగలు, దోమలు అయితే ఎక్కువ అవుతున్నాయి. రేపు వర్షాకాలం రాబోతుంది. దాంతోపాటు ఇంకా కరోనా పెరుగుతుంది, కరోనా కేసులు అంటున్నారు. మలేరియా, డయేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి. ఇట్లాంటి చెత్త ఎక్కువ ఉండి ఆ దోమలు పెరుగుతాయి. ప్రభుత్వం అంతా చూసుకుంటుంది. ఇక వాళ్ళే ఆలోచన చేయాలి అన్ని రకాలుగా. ఇంకోటి వాటర్ ఫాలింగ్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి, కాలువలు నిండిపోయి ఉన్నాయి, చెత్త నిండిపోయింది మొత్తం. అది కొద్దిగా క్లీన్ చేస్తే ప్రభుత్వం బాగుంటుందని ఆలోచన. థ్యాంక్ యూ. అంటే ఇట్లా చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోవడం వల్ల రేపు వర్షాకాలం వస్తుంది, ఈగలు, దోమలు పెరుగుతాయి, పిల్లలకు జ్వరాలు, రోగాలు ఇట్లాంటి. ఎట్లా ఈ చెత్తను తీసేయాలా, ఎట్లా ఏమంటారు? తీసేయాలి చెత్త. ఇబ్బందిగానే ఉంటుంది, దోమలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇబ్బందిగానే ఉంటుంది. తీసేయాలి, క్లీన్గా ఉండాలి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తలు కుప్పలు ఉంటున్నాయి హైదరాబాద్లో, బస్తీలల్లో. దానివల్ల ఈగలు, దోమలు పెరిగిపోతున్నాయి, జనాలకు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు. రేపు వర్షాకాలం రాబోతుంది. ఇట్లా చెత్త ఇట్లా ఉండడం వల్ల ఎట్లా ఉంది మీకు ఇబ్బంది? చాలా ఇబ్బందిగా ఉంది. వాసన వచ్చేస్తుంది ఇక్కడ బాగా. షాపు దగ్గరికి గిరాకీ వచ్చినా కానీ వాసన వచ్చేస్తుంది, దోమలు, ఈగలు అన్నీ వచ్చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది వర్షం వస్తే. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? తీసేయాలి చెత్త మొత్తం ఇక్కడ నుంచి. అట్లా రోజు షాపుగా ఉంటే బాగుంటుంది. అట్లా అంటే ఇప్పుడు రోజు తీస్తలేరా? అంటే ఎట్లా ఒక్కటేసారి ఇంత కుప్పలు చెత్త పెరిగిపోతున్నా కూడా ఏం చేస్తున్నట్టు? అంటే రోజు అంటే ఈ బస్తువులు మొత్తం ఇక్కడనే వేస్తారు కాబట్టి రోజు చెత్త పడుతుంది. ఇట్లా వాళ్ళు కూడా సాయంత్రం అన్నా తీసుకెళ్తారు, పొద్దుగాలన్నా తీసుకెళ్తారు. ఒకరోజు తప్పించి ఒకరోజు తీసుకెళ్తారు. అది ఈ వాసన, ఈగలు, దోమలు దీనివల్ల ఎట్లా ఉంది మీ ఆరోగ్యానికి? ఎట్లాంటి రోగాలు వస్తున్నాయా, లేకపోతే ఇబ్బంది ఉందా? పిల్లలు ఉంటారు కాబట్టి జ్వరాలు అవి సర్దులు వస్తుంటాయి. అది రేపు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే ఇంక ఈ వాసన, ఈ దోమలు ఇంకెక్కువ లేస్తాయి. మళ్ళీ కరోనా కూడా వస్తుంది అంటున్నారు. కరోనా అంటే మొత్తం ఇట్లాంటివి ఏం లేకుండా నీట్గా ఉండాలి. నీట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది అందరికీ, చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా నీట్గా ఉంటేనే బాగుంటుంది. అది కోరుకునేది అదే. పొద్దుగాల తీసేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నీట్గా ఉంటే. అట్లా ఓకే. హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త రోడ్ల మీద, బస్తీలల్లో, మూలల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా పడి ఉంటుంది. దానివల్ల జనాల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి, ఈగలు, దోమలు పెరుగుతూ ఉన్నాయి. వర్షాకాలం రాబోతుంది. అంటే ఈ చెత్త తీసేయకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఈ చెత్త తీయాలని 2 సంవత్సరాల నుంచి కుండి అయితే మనం బయటలాడుతున్నాం. ఎవరు పట్టించుకోవటంలా. వాడు వచ్చేస్తాడు రాత్రిపూట వచ్చి ఏదో ఏళ్ళపేళ్ళ లేకుండా వచ్చి ఏడ చోట ఎత్తాడు. ఆ డబ్బా ఇక్కడ ఎత్తాడు. జనంలో తిరిగే రద్దీ ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాసన వస్తుందని అందరూ బీమారం పడుతున్నారు. ఏమంటారు? ఈ చెత్త కుప్పలు తీసేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎట్లా ఉంటుంది? గవర్నమెంట్కే తెలవాలి. జనం ఆరోగ్యం కాపాల్సిన గవర్నమెంట్ చూసుకోవాలి అది. ఎందుకంటే ప్రభుత్వం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు. ఎందువల్లంటే అది తీసేసితే కదా మేము ఆరోగ్యం ఉండేది. ఏడు నుంచి చెత్త కుండీలు తరలిస్తేనే హాయిగా ఉండేది. ఎందుకంటే జనం రద్దీ ఉంటుంది అందరికీ. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు తీసేస్తలేరా? ఏం తీసేసినా వాళ్ళు పనికి మన వాళ్ళు ఉండరు. ఒక జాగ మీద వేపిరు. అది అసలు వాళ్ళు కుదరదు. అది ఎక్కువ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏదో ఏడపాడు లేకుండా ఇప్పుడు రాత్రి పూట వచ్చి ఏడంటాడు ఎత్తేసి ఒకరోజు అంతా వాసన వచ్చి ఊరు రారు ఇక్కడికి. అట్లా అంటే ఇప్పుడు రేపు వర్షాకాలం రాబోతుంది. ఈగలు, దోమలు, వర్షం వల్ల నీళ్లు నిలిచి అదే చెత్తలా వర్షం వస్తే ఇక్కడ అంతా నీళ్ళు పారుతుంది. ఈ చెత్త అంతా అందరు వెళ్ళకపోతుంది. ఇక్కడి నుంచి అక్కడ నదాలు పారుతుంది. అది కష్టమే జరుగుతుంది. కానీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలే. కానీ ప్రభుత్వం ఏం చేయదు, ఎట్లానే ఉంటుంది. ఎవరు పట్టించుకోరాడ అంతే.
ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనం చెప్పి చెప్పి లాస్ట్కి వచ్చింది, ఎవరు చేయలేరు. ఇదంతా లేపేస్తేనే మనం ఏం లేదు, ఇట్లా ఉండడం వల్ల ఈగలు దోమలు పెరిగి మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇట్లాంటి ఎవరు చూస్తారు ఇక్కడ, రోగాలు వస్తున్నాయి, ఎవరు చూస్తారు ఇక్కడ, ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వం ఎప్పుడైనా కనికరించేసి అది తరలిస్తే జనం మేలే, లేదంటే జనానికి నష్టమే జరుగుతుంది. అది అక్కడ యాక్చువల్గా కుండీలు పెట్టాలి గవర్నమెంట్, మరి ఆ కుండీలు పెట్టట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి ఎక్కడికో వేయాలంటే పబ్లిక్ పోదు, ఇదంతా లేబరు పని చేసుకుంటూ బతికేవాళ్ళు. అందుకని అక్కడ కుండీలు పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ అది పట్టించుకోవాలి, కానీ పట్టించుకోవట్లేదు. అంటే రేపు వర్షాకాలం రాబోతుంది, ఇంకా నీళ్లు నిలుస్తాయి, ఈగలు దోమలు జబ్బులు వస్తాయి. దాంతో చెప్పేది ఏముంది, ఇక అది మామూలే, కామనే. జబ్బులు మాత్రం వస్తాయి, అది గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మరి కుండీలు గిండీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు చెత్త కూడా తీసేయాలి, తీసేస్తుండ్రు, చెత్త కూడా తీసేస్తుండ్రు. కాకపోతే ఇక పనులు చేసుకుంటారు కదా పబ్లిక్, ఈ నుంచి పోయి అక్కడ లేబర్ పని చేస్తారు, ఇళ్ళల్లో పని. దాని గురించి ఎప్పుడు వీళ్ళుంటే అప్పుడు పడేసిపోతుండ్రు. అది రోడ్ల మీద హైదరాబాద్లో పరిశుభ్రత తగ్గిపోయింది, పారిశుద్ధ్యం అంతా ఎక్కడికక్కడ పడకేసింది అని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కూడా మొత్తం అక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా పడి ఉంది. దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆరోగ్యపరంగా కావచ్చు, శుభ్రత పరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇట్లా చెత్త ఇట్లా ఉంటే అందరికీ ఆరోగ్యం బాగుండదు కదా, ఎప్పటిదప్పుడే తీసేస్తే బాగుంటుంది. రేపు వర్షాకాలం కూడా రాబోతుంది, ఈగలు దోమలు పెరుగుతాయి. అరే వర్షాకాలం వస్తే అంతా ఇండ్లలో చొచ్చుకోపోతుంది. అదంతా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలంటారు? ఏంది ఎప్పుడప్పుడు చెత్త తీసేస్తే బాగుంటుంది. అంటే రేపు ఇంకా కరోనా, ఇప్పుడు వర్షాకాలం వచ్చినట్టు సీజనల్ వ్యాధులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, దగ్గులు, జలుబులు అట్లుంటాయి. రాకపోతే ఏం చేస్తాయన్నా, కంపల్సరీ అది ఎప్పటికప్పుడు తీసేయాలంటారు. ఎప్పుడప్పుడు తీసేస్తే బాగుంటుంది. అంటే మొత్తానికి కూడా ఎప్పటికప్పుడు చెత్త ఏ రోజుకి ఆ రోజు చెత్త తొలగించాలి. చెత్త తొలగించిన తర్వాత తిరిగి అక్కడ మళ్ళీ చెత్త వేయకుండా అలాంటి చర్యలు తీసుకోవాలి. చెత్త వేస్తే జరిమానా విధించడమా, లేకపోతే దానికి సంబంధించి అక్కడ చెత్త కుండీల్లో ప్రాపర్గా చెత్త కుండీలు ఏర్పాటు చేయడం అలాంటివి చేస్తే అట్లా ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా ఉండదు. దానివల్ల పారిశుద్ధ్యం అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది, జనాలకు ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే, హైదరాబాద్ పట్టణ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ తొలివెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.